నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. ఈ భూమి తన గర్భంలో దాచుకున్న మరో అపురూప నిధి ఇప్పుడు బయటపడింది. కెంపుల లోయలో కదిలిన భూమి, బయటపడ్డ నిప్పు కణిక. ఆ మయన్మార్ మాణిక్యం వెనుక దాగున్న మిస్టరీ ఏంటి? ఒక్క రత్నం కొన్ని తరాల తలరాతను మార్చేస్తుంది. ఒక్క మాణిక్యం ఒక దేశ సంపదనే తిరగరాస్తుంది. ఇప్పుడు అలాంటి ఒక అద్భుతం మయన్మార్ గడ్డపై కనిపించింది. చూస్తుంటే నిప్పు కణికలా ఉంది, తాకితే మెరుపులు చిమ్ముతోంది, బరువు చూస్తే గుండె ఆగిపోయేలా ఉంది. ప్రపంచ రత్న విపణిలో ఇప్పుడు ఇదొక హాట్ టాపిక్. మయన్మార్ అందమైన ప్రకృతికి నిలయం మాత్రమే కాదు, అరుదైన ఖనిజాలకు కేర్ ఆఫ్ అడ్రస్. అక్కడి మండలే నగరానికి చేరువలో మొగాక్ అనే ప్రాంతం ఉంది. ఈ ప్రాంతాన్ని ప్రపంచమంతా ఏమని పిలుస్తుందో తెలుసా? వ్యాలీ ఆఫ్ రూబీస్, అంటే కెంపుల లోయ. ఈ లోయలో మట్టిని తవ్విన, రాయిని కదిలించిన రత్నాలే. తాజాగా అక్కడి గనుల్లో కార్మికులు తవ్వుతుండగా మట్టి పొరల మధ్య నుంచి ఒక ఎర్రటి కాంతి మెరిసింది. తీరా బయటకు తీసి చూస్తే అది సాధారణ కెంపు కాదు, సాక్షాత్తు రత్నాల రాణి. సాధారణంగా మనం ఉంగరాల్లో పెట్టుకునే కెంపులు 1 లేదా 2 క్యారెట్లు ఉంటేనే మహా గొప్ప. కానీ ఇప్పుడు లభించిన ఈ కెంపు బరువు ఎంతో తెలుసా? అక్షరాల 11,000 క్యారెట్లు, అంటే సుమారుగా 2 కేజీల 200 గ్రాముల బరువు. ఒక్కసారి ఊహించుకోండి, అరచేతిలో ఇమడనంత పరిమాణంలో రక్తం రంగులో మెరిసిపోతున్న ఆ అద్భుతాన్ని చూసి అధికారులే నివ్వెరపోయారట. మయన్మార్ చరిత్రలో ఇలాంటి అరుదైన నిధి దొరకటం ఒక అద్భుత ఘట్టమని అక్కడి మైనింగ్ శాఖ అభివర్ణిస్తోంది. మొగాక్ లోయకు రత్నాల పంట పండించడం కొత్తేమీ కాదు. చరిత్ర పుటలు తిరిగేస్తే ఇక్కడ ఎన్నో సంచలనాలు బయటపడ్డాయి. 1990వ సంవత్సరంలో 496 క్యారెట్ల కెంపు దొరికి అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత 1996లో ఏకంగా 21,450 క్యారెట్ల భారీ రూబీ బయటపడి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. మళ్లీ 2022లో 2,789 క్యారెట్ల రత్నం లభ్యమైంది. అయితే ఇప్పుడు దొరికిన 11,000 క్యారెట్ల కెంపుకు ఒక ప్రత్యేకత ఉంది. 1996లో దొరికిన రత్నం బరువులో పెద్దదైనప్పటికీ క్వాలిటీ విషయంలో, రంగు, స్వచ్ఛతా పరంగా ఇప్పుడు దొరికిన ఈ కొత్త కెంపు దానికంటే ఎన్నో రెట్లు విలువైనదని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పుడు అందరినీ వేధిస్తున్న ప్రశ్న ఒకటే, ఈ 11,000 క్యారెట్ల కెంపు విలువ ఎంత? అధికారులు ప్రస్తుతానికి ఆ రహస్యాన్ని దాచిపెడుతున్నారు. కానీ పాత రికార్డులను బట్టి చూస్తే లెక్కలు చెదిరేలా ఉన్నాయి. ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే 2015లో ఒక వేలం పాట జరిగింది. అక్కడ కేవలం 25.59 క్యారెట్ల మయన్మార్ రూబీ ఏకంగా $30 మిలియన్ పలికింది. అంటే మన భారతీయ కరెన్సీలో సుమారు 286 కోట్ల రూపాయలు. కేవలం 25 క్యారెట్లకే అంత ధర ఉంటే మరి ఇప్పుడు దొరికిన 11,000 క్యారెట్ల కెంపు విలువ ఇంకెంత ఉండాలి? మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం దీని విలువ 100 కోట్లు దాటి 1000 కోట్లకు చేరుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. మయన్మార్ కెంపులకు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ ఉంటుంది. వీటిని పీజియన్స్ బ్లడ్, అంటే పావురం రక్తం రంగులో ఉండే రత్నాలుగా పిలుస్తారు. ఈ రంగులో ఉండే కెంపులు అత్యంత స్వచ్ఛమైనవి, శక్తివంతమైనవి అని నమ్ముతారు. అందుకే ప్రపంచంలోని అత్యంత ధనవంతులు, రాజ కుటుంబీకులు ఈ మయన్మార్ కెంపుల కోసం ఎంత ఖర్చు చేయడానికైనా వెనకాడరట. ప్రస్తుతం ఈ 11,000 క్యారెట్ల కెంపును ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రత మధ్య రహస్య ప్రదేశానికి తరలించింది. దీన్ని కటింగ్ చేస్తారా లేక మ్యూజియంలో అలాగే భద్రపరుస్తారా అన్నది ఇంకా తేలలేదు. కానీ ఒక్కటి మాత్రం నిజం, ప్రకృతే తలుచుకుంటే మానవాళికి ఇలాంటి అద్భుతమైన కానుకలను అందిస్తుంది. ఈ కెంపుల లోయలో ఇంకా ఎన్ని వేల క్యారెట్ల రహస్యాలు దాగి ఉన్నాయో కాలమే సమాధానం చెప్పాలి.